అయితే మంత్రివర్గంలో స్థానం ఎవరైనా అడగవచ్చు అంటున్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనేది అధిష్టానం సీఎం నిర్ణయిస్తారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని నమ్మకం ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల కోసం మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నా అన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. సీనియారిటీని బట్టి అధిష్టానానిదే నిర్ణయం అంటూ తెలిపారు ఆయన. మల్రెడ్డి రంగారెడ్డి కమెంట్స్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. సార్, మీ జిల్లా మరోసారి మంత్రివర్గంలో స్థానం కోసం చర్చనీయాంశంగా మారింది. మీరు మొదటి నుంచి మంత్రివర్గంలో స్థానం అడుగుతున్నారు, అధిష్టానాన్ని కలుస్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి కూడా అధిష్టానాన్ని కలిసి మంత్రి పదవి తనకి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఏంటి, ఎట్లా చూస్తారు? ఎవరైనా అడగొచ్చు, అడిగేదాంట్లో తప్పు లేదు. అది ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గం తీసుకునే నిర్ణయం. ఎవరికి ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గం ఏం చెప్తే అది చేస్తాం. మేము పార్టీలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయమే ఫైనల్గా అధిష్టాన వర్గం వాళ్ళు మాట్లాడిందే చెప్తారు. మీకు ఇవ్వాలి అన్న విషయంలో ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు ఫ్రంట్ రన్నర్గా మీరు కూడా ఉన్నారు అందులో. సో ఎవరికి, అందరూ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. సో ఇప్పటికే నలుగురు ఉన్నారు. సో ఆ విషయంలోనే ఆలస్యం అవుతుందా మీ సామాజిక వర్గం? అట్లా కాదు. అట్లంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 6 మంది రెడ్లు ఉన్నారు, 2 స్పీకర్లు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వొద్దని ఎక్కడ లేదు. కాబట్టి రంగారెడ్డి జిల్లాకు ఇవ్వవలసిన అవసరం ఉంది అనేటువంటిది అందరం కూడా ఏకతాటి మీద చెప్పినాం. ఎవరికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అధిష్టాన వర్గం తీసుకునే నిర్ణయం ఫైనల్ అవుతుంది. అది తప్పకుండా ఇస్తారు అనేటువంటి నమ్మకం. 2.5 ఏళ్ళు టర్మ్ అయిపోయింది, ఇంకో 2.5 ఏళ్ళు ఉంది. సో ఖచ్చితంగా ఎక్స్పాన్షన్లో అవకాశం వస్తుంది. జిల్లాలో ఒక మంత్రి లేకపోతే కార్యకర్తలు మాకు దూరం అవుతారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కార్యకర్తలకు సగభాగం ఉన్నటువంటి రంగారెడ్డిలో కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో లేకపోతే ఎంత ఇన్ఛార్జి మంత్రులున్నా రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలిసిన మంత్రి ఉండకపోతే తప్పకుండా అది కార్యకర్తలకు కష్టమైన పని. కాబట్టి తప్పకుండా నేను అనుకుంటున్నా మా ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకు దూరంగా ఉండడానికి ఆయన ఇష్టపడడు. తప్పకుండా అధిష్టాన వర్గానికి ఈ విషయాన్ని చెప్పి రంగారెడ్డి జిల్లాలో ఎవరికి ఇవ్వాలి అనేది ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రి పదవి అనేది రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమా, కార్యకర్తల కోసమా, లేక నేతల పదవుల కోసం? అన్నిటి కోసం. అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల యొక్క అందుబాటుతనం. రంగారెడ్డి జిల్లా అంటే మొదటి నుంచి మంత్రివర్గ రేసులో మీ పేరు వినిపించేది. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి కూడా ఆయనకు తనకి ఇవ్వాలంటున్నారు. సో ఎవరికి ఇచ్చినా పర్లేదా, లేక మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీకు ఇవ్వాలన్న లేదు. అది ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము సీనియారిటీని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదన్న విషయం సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీకి, ఇన్ఛార్జ్కి అందరికీ తెలుసు. కానీ 2.5 ఏళ్ళు అయిపోయినా ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు? ఇక వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి నాకు అధికారం లేదు, అడగడానికి అధికారం ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఇంత ప్రభుత్వం వచ్చినాక కూడా జిల్లాకు ప్రాతినిధ్యం లేదంటే అది జిల్లాలలో ఉండేటువంటి ప్రజలకు కూడా కొద్దిగా మా డైరెక్షన్ తప్పనేది ప్రజలలో కూడా అనుకుంటారు. కాబట్టి తప్పకుండా ఇస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో ఇప్పుడు కూడా సామాజిక వర్గం అడ్డు రాకుండా ఖచ్చితంగా మాకు కూడా అవకాశం కల్పిస్తారు అని చెప్పి రంగారెడ్డి ముఖ్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.